చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. కొడుకు పడుతున్న ఆర్థిక బాధలు చూడలేక ఎలాగైనా కొడుకుకు ఆర్థికంగా సహాయపడాలన్న ఉద్దేశంతో 70 ఏళ్ల వయసులో చిన్న కిల్లీ దుకాణం పెట్టుకుని రోజంతా పనిచేస్తుంది నారాయణమ్మ. కూలి పని చేసుకునే కొడుకుకు వచ్చే చాలీ చాలని సంపాదనతో కుటుంబం ఆర్థిక కష్టాలు పడటం చూడలేని నారాయణమ్మ పటమట ప్రాంతంలో చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని వచ్చిన లాభాన్ని కుటుంబం కోసం ఖర్చు చేస్తుంది. తనకు వచ్చే వృద్ధాప్య పెన్షన్ గత ప్రభుత్వ హయాంలో తీసేశారని, కూటమి ప్రభుత్వమైనా తన వృద్ధాప్య పెన్షన్ తిరిగి వచ్చేలా చేయాలని నారాయణమ్మ వేడుకుంటోంది. రోజంతా పనిచేస్తే తనకు 200 మాత్రమే మిగులుతాయని, వాటిని కుటుంబానికి ఇస్తానని నారాయణమ్మ చెబుతోంది. తాను చనిపోయే వరకు పని చేస్తూనే ఉంటానని చెబుతున్న నారాయణమ్మ మనిషి తన బాధ్యతలను విస్మరించకూడదన్న సందేశాన్ని కూడా ఇస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం నారాయణమ్మను కనికరించి తన వృద్ధాప్య పెన్షన్ తిరిగివ్వాలని కోరుకుందాం. తల్లి, నీకు సాటెవరమ్మా? నా పేరు నారాయణమ్మ అండి. కష్టపని పని చేస్తున్నానండి. ఏదో నా కొడుకు కతే బీద తిథిలో ఉండడని కతే నా కొడుకు తోడుగా నేను ఉంటున్నానండి. నాకు జగన్ వచ్చినాక నా పింఛన్ తీసేసాడండి. నాకు మళ్ళీ పింఛన్ కావాలి. దయచేసి మీ ప్రభుత్వంలో పింఛన్ నాకు కతే సహస్రీకరించాలి. మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలండి. మహిళలు చిన్న చిన్న విషయాలకే కృంగిపోకూడదని, సమస్యలను పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని అంగన్వాడీ టీచర్ శైలజ చెబుతున్నారు. తన భర్త చనిపోయి 14 సంవత్సరాలైందని, అయినా ఎవ్వరూ ఆదుకోలేదని అన్నారు. అయినప్పటికీ మనోనిబ్బరంతో ఒంటరిగా చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నానని చెప్పారు శైలజ. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని, అయితే అక్కడక్కడ కొంతమంది మహిళలు చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చేసిన మోసానికి మహిళలు ఎందుకు బలవ్వాలని ప్రశ్నించారు. సమస్య ఏదైనా ఎదురు నిలిచి పోరాడటమే అసలైన పరిష్కారమని, ఆత్మహత్య చేసుకునే మహిళలు ఆ నిర్ణయానికి వచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని శైలజ కోరారు. ఎవరి తప్పుకో మనం బలైతే మనల్ని నమ్ముకున్న పిల్లల కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటని ఆలోచించాలని శైలజ మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నేటి ఆధునిక మహిళలు బాగా చదువుకుని మంచి రంగాలలో స్థిరపడాలని ఆశిస్తున్నట్లు శైలజ తెలిపారు. ఈమె మాటలు మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం. అందరికీ నమస్కారం అండి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ. నేను ఒక వర్క్ అండ్ ఉమెన్ అనమాట. నేను అయితే ఈరోజు మహిళల గురించి నేను ఒక చిన్న మాటలు చెప్దాం అనుకొని మీ మీడియా ముందుకు వచ్చాను. ఏంటంటే మన మహిళలు పెళ్ళైన వాళ్ళైనా సరే, పెళ్ళి కాని పిల్లలైనా సరే, చదువుకునే పిల్లలైనా సరే, కాలేజీ పిల్లలైనా సరే, మీ అందరికీ ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మ మీరు ఇప్పుడు ఫోన్లే చూడండి, టీవీయే చూడండి, సినిమాలే చూడండి, ఏ చూసినా కూడా ఎటువంటి వాటికి మీరు చెడు ఉద్దేశాలకు లోన్ అవ్వద్దు. ఏదైనా సరే ఒకటి చూసారంటే దాంట్లో మంచిని గ్రహించండి తప్ప చెడుని చూడొద్దు. ఎందుకంటే స్కూల్ పిల్లలైనా సరే, కాలేజీ పిల్లలైనా సరే ఇప్పుడు అన్నిట్లో రంగాల్లో బాగా చదువుతున్నారు. ఆడపిల్లలే బాగా చదువుతున్నారు. ఆలోచనలు కూడా ఆడపిల్లలకే బాగా ఉంటున్నాయి. దేంట్లో అయినా సరే మగవాళ్ళ కన్నా ఎక్కువ ముందు రంగంలో ఉండేది ఆడవాళ్ళే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు. తర్వాత ఎటువంటి మగపిల్లలే కానీ ఎవరైనా సరే చెప్పే మాటలు అవి మంచి తీసుకోండి. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారని మేమేదో వాళ్ళు లవ్ చేసేస్తున్నారని అనుకోవద్దు. లవ్ వేరు, అట్రాక్షన్ వేరు. లవ్ అనేది ఒక మంచి గుర్తింపు లాంటిది అనమాట. అర్థమైందా? అంతేగాని ఇది అట్రాక్షన్. మీరు
కాబట్టి ప్రతిదానికి చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడిపోయి కొంతమంది చాలామంది గర్భిణీ స్త్రీలే కానీ పెళ్ళైన ఆడోళ్ళే కానీ పిల్లలే కాలేజీ పిల్లలే కానీ చిన్న చిన్న వాటికే మీరు ప్రతిదానికి ఆలోచించుకోండి, చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటివి చాలా తప్పు. దేవుడు మనకి ఒక వరం ఇచ్చాడు, భూమి మీద మీకు ఎన్ని రోజులు చక్కగా మీ జీవితాన్ని కొనసాగించుకోండి అమ్మా అన్నారు. అంతేగాని మీరేదో ఆలోచించి నాకేదో అయ్యింది అని ఆలోచించుకొని మీరు ఆత్మహత్యలు అనేది చేసుకోబాకండి. ఆత్మహత్య అనే ఆలోచన మీకు వచ్చినప్పుడు ఒక నిమిషం ఆలోచించండి, ఏంటి దేనికి నేను చేసుకోవాలి. ఒక స్త్రీ ఉందనుకో, తను వెనకాల పిల్లలు ఉన్నారనుకో, ముందు ఆ పిల్లల గురించి ఆలోచించండి. మీ భర్త ఏదో అన్నాడు, నేనేదో బాధపడి నేను ఎలా చేసుకోవటం కాకుండా ఆలోచించండి, నా వెనకాల పిల్లలు ఉన్నారు, నేనేదన్నా చేసుకుంటే నా పిల్లలు ఏమైపోతారని ఆలోచించండి. రెండోది, కాలేజీ పిల్లలే ఉన్నారనుకో, మా అమ్మోళ్ళు ఇప్పటిదాకా చదివించారు, నన్ను ఎందుకు చదివిస్తున్నారు, నాకు ఒక మంచి భవిష్యత్తు కోసమే కదా. వాడుంటే ఉంటాడు, పోతే పోయాడు, కానీ మన కాళ్ళ మీద మనం బతికి నిలబడాలి, మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలనుకోవాలి. కానీ వాడెవడి కోసమో మనం ఎందుకు చావాలి, అలాంటివి చెయ్యొద్దు, సరేనా. అలాగే స్కూల్ పిల్లలు కూడా బాగా చదువుకోండి అమ్మా, మంచి రంగంలో ఉండండి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు భర్త చనిపోయాడు, పిల్లలు లేరు, అయినా సరే నేను ఒక ఉద్యోగం చేసుకుంటా. ఇన్ని సంవత్సరాలు నా భర్త చనిపోయి 15 ఏళ్ళు అయినా సరే నేను ఒంటరిగా బతుకుతూ ఒక ఉద్యోగం చేసుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడి బతుకుతున్నాను. అందుకనే నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా చక్కగా ఉండాలని ఈ ఉమెన్స్ డే రోజున నేను చెప్పి సొల్యూషన్. నా తరపున నెంబర్ 1 ఛానల్ తరపు నుంచి మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. చాలీ చాలని సంపాదనతో భర్త పడుతున్న కష్టాలు చూసి కుటుంబం ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఆటో డ్రైవింగ్తో కష్టపడుతున్న పటమట ప్రాంతానికి చెందిన రమణ భర్త వద్దే ఆటో డ్రైవింగ్ నేర్చుకుని అద్దెకు ఆటో తీసుకుని భర్తకు ఆర్థికంగా చేయూతనివ్వటం పట్ల రమణ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాను స్వయంగా సంపాదించడం తనకు సంతృప్తినిస్తుందని ఆమె ఎంతో గర్వంగా చెప్పారు. గత సంవత్సర కాలంగా తాను ఆటో నడుపుతున్నానని ఎక్కడా తనకు వివక్ష ఎదురు కాలేదన్నారు. తోటి ఆటో డ్రైవర్లు కూడా తనకు కిరాయిలు ఇప్పిస్తారని, బాగా సహకరిస్తారని రమణ ఆనందం వ్యక్తం చేశారు. రోజుకు తాను సుమారుగా 1000 రూపాయలు సంపాదిస్తానని, అద్దె గ్యాస్ ఖర్చు పోను 4 లేదా 500 ఇంటికి తీసుకువెళ్తానని రమణ చెప్పారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదని, ధైర్యంగా ఏ రంగంలోనైనా అడుగు పెట్టవచ్చన్న రమణ ఆత్మవిశ్వాసం అభినందనీయం. మహిళలు ఏదైనా సాధించగలరన్న రమణ ఆత్మవిశ్వాసం మహిళా లోకానికి గర్వకారణం. ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం. ఇంట్లో ఒకరు మా వారు కూడా ఆటోనే వేస్తారు మేడం. అది మా వారు తీసుకొచ్చే సరిపోక మాకు నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఒకటి ఉంది. నేను ఒకటి మా వారికి ఏదైనా హెల్ప్ చేద్దామని, నేను హౌస్ వైఫ్, మా వారికి హెల్ప్ చేద్దామని ఆటోలోకి వచ్చాను. బాగానే ఉంది మేడం. ఎక్కడైనా కానీ గౌరవించడం కానీ, ఏదైనా పోలీసు వాళ్ళు కానీ ఏదైనా కానీ బాగానే మర్యాదగానే పలకరిస్తున్నారు. మనకి ఇబ్బంది అక్కడ ఏం లేదు మేడం. ఆటో ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ వద్దని అనకుండా వాళ్ళు స్టాండ్ అమ్ముడు పెట్టుకొని ఉన్నా కానీ గౌరవంగానే మాట్లాడుతున్నారు. స్టాండ్లు అయినా కానీ ఎత్తస్కారంగా ఏం మాట్లాడలేదు, బాగానే చూస్తున్నారు మేడం. వాళ్ళైనా స్టాండ్ మళ్ళీ కాకపోయినా కానీ ఏదైనా కిరాయిలు పడితేమని బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడైతే అంటే నా చదువు బదులు లేదు, ఏం చదువుకోలేదు. ఓకే, దూరం అయితే ఏం తెలియలేదు నాకు. ఇప్పుడు రైల్వే స్టేషన్, మార్కెట్కి వంట అనేది అయితే కొంచెం తెలుసు, అందుకనేది ఇక్కడే ఉంటాను ఎక్కువగా నేను. వాళ్ళు చెప్తుంటారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటని అడుగుతుంటే వాళ్ళే చెప్తుంటారు, ఇది గోనియమ్మ అది గోనియమ్మ అని చెప్తుంటే వెళ్తుంటా. కానీ అడ్రస్ కరెక్ట్గా చెప్తే నాకు తెలియదు. ఏదన్నా అడ్రస్ పేరు చెప్పినా, ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ పేర్లు తెలియదు. నేనేం చదువుకోలేదు. ఇంట్లో పనులన్నీ చేసేస్తాను, 7 బయలుదేరుతాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కొంచెం. ఏదన్నా మా వారికి ఒంట్లో బాగలేదు నేను, అందుకని నేను కూడా ఏదో సపోర్ట్ చేస్తాను అని వచ్చినాను. మా వారే నేర్పినారు ఆటో. రోజుకొచ్చి 250, 300 అలాగే 300 తీసుకుంటారు మేడం. గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలంటే నాకు సొంత ఊరు ఆటో ఇప్పిస్తారేమోనని నేనైతే ఎదుర్కొస్తున్నాను మేడం. అద్దె కట్టుకోవాలా, గ్యాస్ పోవాలి కాబట్టి ఇంట్లో జరగాలిగా. మంచి తరగతి కుటుంబం కాబట్టి ఓన్ ఆటో ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. వాళ్ళ గవర్నమెంట్ సాయం కొంచెం వచ్చి నాకు ఆటో ఇప్పిస్తారేమో నాకు తెలియదు. భర్త మరణంతో
కుటుంబంలో సంపాదించేవారు లేకుండా పోయారు. అనారోగ్యం పాలైన అత్తగారిని చూసుకోవాలి, చేతిలో రూపాయి కూడా లేదు. ఒకరి దగ్గర పనిచేయటం ఆమెకు ఇష్టం లేదు. అయినా ధైర్యం కోల్పోకుండా ముందుకు సాగింది విజయకుమారి. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ డబ్బులతో 6 కిలోల పూలు తీసుకొచ్చి అమ్మగా 150 రూపాయల లాభం వచ్చింది. మరుసటి రోజు 8 కిలోల పూలు, తర్వాత 10 కిలోలు, ఇలా అంచెలంచెలుగా పూల వ్యాపారం పెంచుకుంటూ వెళ్ళింది. కొద్ది రోజులకు ఎండు చేపల వ్యాపారం మొదలుపెట్టి విజయవంతంగా నడిపిస్తుంది ఈ 63 సంవత్సరాల వృద్ధురాలు. వ్యాపారం మీద వచ్చే లాభంతో కూతురును పెద్ద చదువులు చదివించింది. ప్రస్తుతం ఈమె కుమార్తె అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తాను కష్టపడటం మాత్రం మానలేదు. రోజుకు 12 గంటల పాటు రైతు బజారు ప్రక్కన ఉన్న తన షాప్లో గత 12 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది. ఏ ఒక్కరిపై ఆధారపడకుండా ఇప్పటికీ పనిచేస్తున్న విజయకుమారి కథ అందరికీ ఆదర్శం. తల్లి, నీకు పాదాభివందనం. నా పేరు గొల్లపూడి విజయ్ కుమార్ అండి. నేను మా ఆయన గారు చనిపోయిన దగ్గర నుంచి కొట్టు పెట్టుకొని కొట్టు మీద బతుకుతున్నాను. మా ఆయన గారు బాగా బతికినోడండి. నేను ఈ కొట్టు పెట్టడానికి వచ్చినప్పుడు చాలా చిక్కుపడ్డాను. రోడ్డు మీద బతకాల్సి వచ్చింది, కానీ రోడ్డు మీద బతకడంలో కూడా ఒక న్యాయం ఉందండి. కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలవు అనేది కొన్ని రోజుల తర్వాత తెలుసుకున్నానండి. నేను నా పిల్లలు, నాకు ఒకతే అమ్మాయి అండి, అమెరికాలో ఉంటుంది. ఆమె మీద నేను ఆధారపడకుండా నా మనవరాళ్ళని నేను ఏది కావాలంటే అవి కొనిచ్చుకుంటూ ఉంటున్నానండి. ఇక్కడ నా వయసు 63 సంవత్సరాలండి. మనిషి తలుసుకుంటే ఏదైనా చేయగలవండి. మనిషికి అసాధ్యమైనది ఏమీ లేదండి. కొబ్బరికాయలు, ఎండు చేపలు అమ్ముతామండి. కూలి మందం గిట్టిద్దండి. ఒకరోజు అమ్మినా ఒకరోజు అమ్మకపోయినా నెలకి రోజుకి 500-600 లెక్క మిగులుతాయండి. మా మహిళలందరూ కష్టపడి పని చేయాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిన్న చిన్న కూలి పనులు చేసే తమ భర్త సంపాదనతో కుటుంబం గడవదని, పిల్లల చదువులు చెప్పించలేమని భావించి ఆటోనగర్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పంపు విమెన్గా భారతి గత 2 ఏళ్లుగా పనిచేస్తోంది. అదే బంకులో నళిని ఇంజిన్ ఆయిల్ సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది. కష్టపడి పనిచేస్తే ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని, తమ విధులలో ఇంతవరకు వివక్ష ఎదురవ్వలేదని ఈ మహిళలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ తమతో మర్యాదగానే వ్యవహరిస్తున్నారని, తమ సంపాదనతో పిల్లల చదువులు కొనసాగుతున్నాయని భారతి, నళినిలు గర్వంగా చెబుతున్నారు. కష్టపడి పని చేయటానికి, గౌరవంగా బ్రతకటానికి మహిళలు ఏ రంగంలోనైనా ధైర్యంగా రావచ్చని వీరు చెబుతున్నారు. మగవారి కన్నా మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్న వీరికి హ్యాట్స్ ఆఫ్. నా పేరు భారతి అండి. నేను ఈ బంక్లో జాయిన్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది. ఇక్కడ బాగానే చేసుకుంటున్నాను. మా సార్ కూడా బాగానే చూసుకుంటున్నారు. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండలేక మా ఆయనకి ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందని చేసుకుంటున్నాను. ఇద్దరు బాబులండి. మార్నింగ్ 6 to 2 వరకు అండి నా వర్క్. మార్నింగ్ ఇంట్లో వర్క్ అంతా చేసుకొని వస్తాను. ఇబ్బంది ఏం లేదండి. అందరూ ఫ్రీగా ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. మహిళలు దేంట్లో తక్కువ కాదండి. మహిళల్ని ఎవరు లోకు చేయకండి, లోకుగా మాట్లాడకండి. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నళిని అండి. నేను ఇక్కడ 2.5 years నుంచి చేస్తున్నాను. నేను ఇంజనీర్ సేల్స్ గర్ల్గా చేస్తున్నానండి. మాకు సార్ అన్ని విధాలా మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు. నాకు ఇంట్లో కానీ నా పిల్లల చదువులు కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆడవాళ్ళు అన్నింటిలో ముందుగా ఉంటున్నారు. వాళ్ళని కించపరిచి మాత్రం చూడకూడదు ఎవరును. లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా అవసరం. ఏం లేదండి, చక్కగా చూసుకుంటారు. అందరూ కలిసి మేము మెలిసిగా కుటుంబంలాగా ఉంటాం. ఎటువంటి ప్రాబ్లం. మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉంటామండి. నాకు 2 బాబు అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. పండ్లు అమ్ముకుంటూ జీవిస్తున్న వృద్ధురాలు సింహాచలం. కడుపున పుట్టిన ఒక్కగానొక్క కొడుకుకు తల్లి భారంగా మారింది. తన దారి తాను చూసుకున్నాడు. అవయవాలు సహకరించుకున్నా తెల్లవారుజామునే లేచి విజయవాడ కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్కు వెళ్ళి యాపిల్స్, దానిమ్మ, ద్రాక్ష లాంటి కాయలు కొనుగోలు చేసి రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు ప్రక్కనే బుట్టలో పెట్టుకుని వాటిని విక్రయించగా వచ్చిన సొమ్ముతో తనను తాను పోషించుకుంటుంది సింహాచలం. 3,000 రూపాయల అద్దె కట్టుకుంటూ ఇంటి వద్ద నుండి తెచ్చుకున్న కొంచెంపాటి అన్నం తిని ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు రోడ్డుపై జీవించే సింహాచలం
అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నా ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూసేవారికి, తమ కష్టాలకు దేవుడో పక్కవారో కారణమని నిందించేవారికి సింహాచలం జీవితం ఒక పాఠం. ఇంత కష్టపడితే ఆమెకు దక్కేది 200-300 మాత్రమే. సంపాదన ఎంతైనా సింహాచలం ఆత్మ గౌరవానికి తల్లి నీకు సెల్యూట్ అమ్మా. సింహాచలము మాకు తినడానికి ఎలాగొస్తుందమ్మా, అద్దెలు కట్టుకొని ఒక అబ్బాయినమ్మ సున్నం పనికి వెళ్తాను, మాడికాయల పాకలు కంచమ్మ, 6-7 సంవత్సరాలు పెట్టమ్మ, రోజుకి 200 వస్తాయమ్మ, 10-11 అవుద్దమ్మ, రాత్రి 9-10-11 అయిపోద్ది. మరి అలాగే చేస్తామమ్మ. అలాగే మరి ఒక పూట తినక ఒక పూటకి మానిక అలాగే పింఛన్ వస్తుందమ్మ, 4000 అమ్మ. మరి ఏం చేస్తాము, నెలకి ఇస్తారు పింఛన్ వస్తుంది, ఏం చేస్తాము. ఇంటి అయితే 3000, కరెంటు బిల్లు 500, ఇంటికాంచి ఒక మొత్తం తెచ్చుకుంటామమ్మ. మరి ఏడు చేస్తామమ్మ. అందుకు వారానికి హాస్పిటల్కి వెళ్ళడమే. భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది. జనాభా పరంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ప్రపంచంలోనే అతిపెద్ద సుస్థిర ప్రజాస్వామ్య దేశం భారతదేశం. చంద్రయాన్ చేసేంత గొప్పగా ఎదిగాం. అయితే మహిళల విషయంలో, వారికి భద్రత కల్పించే విషయంలో, వారిని గౌరవించే విషయంలో, వారికి సమాన ప్రాధాన్యత కల్పించే విషయంలో మాత్రం మనం అనేక దేశాల కన్నా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికీ ఈ ఆధునిక యుగంలో కూడా నీకేమీ తెలియదు, నువ్వూరుకో అని మన ఇంట్లో మహిళలకు చెబుతాం. కాని వారు మనకన్నా సమర్థులని, విధి నిర్వహణలో, సహనంలో, తెలివిలో మనకన్నా మెరుగని మాత్రం మనం ఒప్పుకోం. ఇప్పటికైనా వారు లేకుంటే మనం లేమని గుర్తిద్దాం. నీరు లేని భూమి, మహిళ లేని మగవాడి జీవితం రెండూ శూన్యం. మా పుట్టుకకు, మా మనుగడకు కారణమైన మగువ, అందుకో మా శిరసాభివందన. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మగువులందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా ఇవే మా శుభాకాంక్షలు. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1